ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయని. అయితే మన స్టేట్లో ఉన్నటువంటి 160 మోడల్ స్కూల్స్లో సెకండ్ ఇయర్లో 100% రిజల్ట్స్ వచ్చినటువంటి స్కూళ్ళు 3 మాత్రమే ఉన్నాయి. అందులో హైయెస్ట్ స్టూడెంట్స్తో 100% రిజల్ట్స్ వచ్చినటువంటి స్కూల్ మన ఏపీ మోడల్ స్కూల్ పాములపాడు. మరి 100% రిజల్ట్స్ రావడానికి సార్ అయితే ఒకటే చెప్తుంటాడు, సో దీనికి మెయిన్ కారణం టీచర్స్, తర్వాత స్టూడెంట్స్ అంటుంటాడు. బట్ మరి టీచర్స్ అందరినీ అలాగే మిమ్మల్ని కూడా ఈ విధంగా సక్సెస్ సాధించడానికి మెయిన్ కారణమైనటువంటి రథ సారథి మన ప్రిన్సిపల్ సారు. సో కాబట్టి ప్రిన్సిపల్ సార్ను చిన్న సత్కారంతో మేము సత్కారం చేయాలనుకుంటున్నాం. కొన్ని స్కూళ్ళకు మండల రికార్డులు ఉంటాయి, కొన్ని స్కూళ్ళకు తాలూకా రికార్డులు ఉంటాయి, కొన్ని స్కూళ్ళకు జిల్లా రికార్డులు ఉంటాయి. ఏపీఎంఎస్ పాములపాడుకు స్టేట్ రికార్డులు ఉంటాయి. పోయినసారి రాష్ట్రంలో 164 మోడల్ స్కూల్లో 100కు 100% వచ్చిన ఏకైక పాఠశాల ఏపీఎంఎస్ పాములపాడు. అదేవిధంగా ఈ సంవత్సరం రాష్ట్రంలో 163 స్కూళ్ళు ఉన్నాయి జూనియర్ కాలేజీలో. దాంట్లో 86 మందికి 86 మంది పాస్ అయినటువంటి హైయెస్ట్ స్టూడెంట్స్తో పాస్ అయినటువంటి మొట్టమొదటి స్థాయిలో ఉన్నటువంటి పాఠశాల ఏపీఎంఎస్ పాములపాడు. రాష్ట్ర స్థాయి రికార్డులో మొనగాడు మన ఏపీఎంఎస్ పాములపాడు. కాబట్టి ఈ విజయానికి కారకులైనటువంటి ముఖ్య కారకులు విద్యార్థులు, కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందము, నాన్ టీచింగ్, అన్నిటికంటే ముఖ్యం మా అందరినీ చక్కటి నాయకత్వంలో నడిపించినటువంటి గౌరవ ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా ఉపాధ్యాయ బృందానికి తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే, నేను 5 స్కూళ్ళు పనిచేశాను. ఇది 5వ స్కూల్ నా సర్వీస్లో. చాలామంది ప్రిన్సిపాల్ని చూసినాను. కానీ స్టడీ అవర్లు ఉన్నప్పుడు చలికాలమైనా వర్షాకాలమైనా టీచర్ రాడనే ఉద్దేశంతో మాకంటే ముందుగా ఎన్నోసార్లు సార్ 7 గంటలకే ఇక్కడ స్టడీ అవర్లో ఉన్నాడు కర్నూలు నుండి వచ్చి. నేను 5 గంటలకు 5:30కు బస్సు ఎక్కితే నాకంటే ముందు బస్సులో సార్లు ఉన్నాడు. ఆదివారాలు కూడా రావాల్సిన అవసరం లేదు సార్కు. కానీ నాకు తెలిసి చాలామంది ప్రిన్సిపాల్ అతి తక్కువ మంది మాత్రమే 7 గంటలకే స్టడీ అవర్లు, ఆదివారంలో స్టడీ అవర్లు వచ్చినటువంటి ప్రిన్సిపాల్లో రాష్ట్రంలో అతి తక్కువ ఉంటారు. ఆ తక్కువలో మన ప్రిన్సిపల్ సార్ గారు ఉండడం కూడా అది చాలా గొప్ప విషయం. అందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా నేను ఈ స్కూల్లో మాత్రమే గమనించినటువంటి ఒక అంశం సార్, నాకు బాగా ఏం 6th క్లాస్ ఇంటర్ అడ్మిషన్లో దూసుకొని పోతున్నారే, ఏం చేస్తున్నారు, ఎక్కడ పోయినాను ఇప్పుడు క్యాన్వాస్ అన్నాడు. సార్ చల్లగా నేను స్కూల్లోనే ఉండా సార్, పిల్లలకు పాఠాలు చెప్తున్నా. మా సారు మమ్మల్ని ఎవరినే కానీ ఆ ఎండలకు రోడ్లంపడు పిల్లల్ని వదిలేసి పంపేయలేదు సార్. సారు మాత్రమే ఒక్కడికి కష్టపడుతున్నాడు సార్. ఆ మొత్తం శిస్తులో కానీ ఇంటర్లో కానీ అప్లికేషన్ వచ్చినా అంటే ఏకైక కారణము ప్రిన్సిపల్ సార్ కృషి మాత్రమే సార్ అని నేను చెప్పాను. మేము ఎవరూ పోలేదు, ప్రతి స్కూల్లో అందరు పోతున్నారు క్యాన్వాస్. కానీ సార్ మమ్మల్ని పంపించకుండా మీ కొద్ది మీరు పాఠాలు చెప్పుకోండి, ఆ అడ్మిషన్స్ నేను చూసుకుంటానని ఎండకు సార్ ఎన్నోసార్లు తిరగంగా నేను చూశాను. అందుకు కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. కాబట్టి మేము ఇచ్చేటువంటి యొక్క చిరి సత్కారానికి మీరు పూర్తి స్థాయిలో అర్హులని భావిస్తూ మనస్ఫూర్తిగా మేము ఇచ్చేటువంటి చిరు సత్కారాన్ని మీరు తీసుకోవాలని ఆశిస్తున్నాను. మరొక సార్ లేదు సార్ మాట్లాడండి. సత్యనారాయణ సార్.